ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. లేదంటే నేను తీసుకునే నిర్ణయం మరోలా ఉంటుంది. దానికి సిద్ధపడితే క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని చెప్పు. లేదు, ఏదో ఒక మూల ఈ ఇంట్లో ఉండాలి, కనీసం అప్పుడప్పుడైనా ఈ ఇంటికి రావాలి అనుకుంటే వెంటనే క్షమాపణ చెప్పమని చెప్పు. ఏందన్నా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మరి మావయ్య గారు పరువు పోతూ ఉంటే ఆయన మాత్రం చూస్తూ ఊరుకుంటారా? మావయ్య గారు చెప్పే దాంట్లో కూడా న్యాయం ఉంది. పెద్దవాళ్ళని కొట్టడం ఏంటి? అది తప్పు కాదా? దుర్గా, నువ్వు కాసేపు ఊరికే ఉంటావా? నిన్నగాక మొన్నొచ్చిన కోడలికి కూడా అర్థమైంది, మీకే అర్థం కావట్లా. వాడి మీద ప్రేమతో తప్పు చేసినా సరే సమర్థించాలని చూడొద్దు. వాడు అతనికి క్షమాపణ చెప్పాలి, లేదంటే శాశ్వతంగా ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. అన్నా, మళ్ళీ ఇంకెప్పుడు ఇంటి వైపు కన్నెత్తి చూడకూడదు. దానికి సిద్ధమైతే క్షమాపణ చెప్పకుండా వెళ్ళిపోమని చెప్పు. రే, ఎందుకురా ఇలా చేస్తున్నావు? అసలు ఆయన్ని కొట్టాల్సిన అవసరం ఏంటి? ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేయొచ్చు కదా. రే అర్జున్, ఇప్పుడు ఎవరిని మాట్లాడే ప్రయోజనం లేదు. మర్యాదగా ఆయనకి క్షమాపణ చెప్పను. చిరు, ఆ ఎబ్బికి క్షమాపణలు చెప్పడం తప్పెట్టు లేదురా. నువ్వు క్షమాపణలు చెప్పకపోతే ఇంట్లో కూడా రాని నేను చెప్తుండాడు మీ అయ్యా. చెప్తే చెప్పినావులేరా. తప్పో ఒప్పో పెద్దోడే కదా, ఆ క్షమాపణ ఏదో చెప్పేరా. ఒరే, నీ కోసం కాకపోయినా నా కోసం చెప్పరా. చెయ్యని తప్పుకి నాతో క్షమాపణ చెప్పిస్తా ఉండారా? ఆయనకు కావాల్సింది నేను క్షమాపణ చెప్పడమే కదా. చెప్తా, నా మనస్సాక్షిని చంపుకునే మీకోసం చెప్తా. మీద చేయి చేసుకోవడం తప్పు అంటా ఉన్నారు. సరే, నేను మిమ్మల్ని కొట్టినందుకు చిరంజీవి ఎవరికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? విజయ, ఏం జరిగిందో తెలియకుండా మధ్యలో వచ్చి మాట్లాడతావేంటి? ఏం జరిగిందో నాకు తెలుసు కాబట్టే మాట్లాడుతున్నాను. సార్, నిజానికి చిరంజీవి ఏ తప్పు చేయలేదు. సూపర్వైజర్ కంపెనీ వెహికల్లో వచ్చి చీరలు వేరే ఆటోలోకి మార్చడం నా కళ్ళారా చూశాను. మిమ్మల్ని మోసం చేస్తున్నాడని అర్థమైంది. ఆ వెహికల్ని ఫాలో అవుతూ వెళ్ళాను. ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగినందుకు తన మనుషులతో నన్ను చంపించాలని చూశాడు. చిరంజీవి వచ్చి కాపాడాడు కాబట్టి సరిపోయింది.
లేదంటే మీకెక్కడ నిజం తెలుస్తుందోనని నన్ను అక్కడ చంపేసేవాళ్ళు తెలుసా? సార్, ఆ అమ్మాయి అబద్ధం చెప్తుంది సార్. నిజంగా నాకే పాపం తెలియదు సార్. మేం చెప్తే వినలేదు కదన్నా. ఇప్పుడు ఆ పాపే చెప్తుండాది విను. నువ్వు నమ్మినోడేమో నిన్ను మోసం చేయాలని చూసినాడు, నువ్వు నమ్మనోడేమో ఆ పాప ప్రాణాలు కాపాడినాడు, సరుకు కూడా కాపాడినాడు. ఇప్పుడు ఎవరు ఎవరికి క్షమాపణలు చెప్పాలా? నువ్వే చెప్పు. అయ్యా, నా మాట వినండి అయ్యా. నేను మీకు ద్రోహం చేస్తానా? ఆ అమ్మాయి కావాలని అబద్ధం చెప్తుంది. మీ అబ్బాయి చెప్పిస్తున్నాడయ్యా. రేయ్, లేవరా, లే. నా కొడుకు అబద్ధం చెప్పాడంటే నమ్ముతానేమో, కానీ ఆ అమ్మాయి అబద్ధం చెప్పిందంటే ఎలా నమ్ముతానురా? ఆత్మాభిమానం కోసం బతికే అమ్మాయి ప్రాణం పోయినా అబద్ధం చెప్పదు. తప్పు చేసింది చాలక నా ఇంటికొచ్చి నన్నే వంచాలని చూస్తావా? నిన్ను రేయ్, అర్జున్, నాన్న, వీడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పగించు. ఈ రోజే కాదు, ఇంతకు ముందు ఎన్నిసార్లు మోసం చేశాడో, ఎంత సరుకు మాయం చేశాడో అన్నీ తెలియాలి. నేను తర్వాత స్టేషన్కి వచ్చే సిఐ గారితో మాట్లాడతాను. తీసుకెళ్ళు. పద. థ్యాంక్స్ అమ్మా. మన వస్తువుని దొంగతనం చేస్తున్నాడని తెలిసి వాడిని ఎదిరించి మన సరుకుని కాపాడాలని చూశావు. నువ్వు చేసిన సాయానికి రుణపడేలా చేశావు. నీలాంటి అమ్మాయి మా ఇంటి మనిషి అయినందుకు నాకు చాలా గర్వంగా ఉందమ్మా. ఏం పాపం చేసుండాను నేను? ఆయన ఏమనుకుంటా ఉండాడు నా గురించి? కడుపున పుట్టినానా, లేకపోతే చెత్త కుప్పలో దొరికినాను అనుకుంటా ఉండాడా? చిన్నప్పటి నుంచి చూస్తా ఉంటాను, నేనేం చెప్పినా నమ్మడు. సరే, నేనేమో తప్పు చేసుంటాను, ఆయన నా మీద కోపంగా ఉన్నాడులే అనుకున్నాను. పారాయి వాళ్ళ మీద ఉండే నమ్మకం నా మీద లేకుండా పోయి ఉండేది. ఎవరో వచ్చి నా గురించి చెప్తే గాని మీ ఆయనకి నేను తప్పు చేయలేదని అర్థం కాలేదు. ఇంకెప్పుడు మా తెలుసుకుంటాడు? ఎప్పుడు నేను తప్పు చేయలేదని అర్థం చేసుకుంటాడు?